Hi, this is Rajesh Sharma. Today's వివిధ పర్సనల్ కారణాలుగా వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఇవాళ మళ్ళీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి 3 అప్డేట్స్తో ఎగ్జాక్ట్గా 3 అప్డేట్స్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంకా కూడా అంటే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, కొంతమంది స్వార్థపరులు కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి వాళ్లకు అనుకూలంగా రూపొందించుకున్న ప్లాన్ల ద్వారా జనాలను ఇంకా మభ్యపెడుతున్నారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో రాబోతున్న గ్రామాలు కూడా అంటే ఫ్యూచర్ సిటీ మొత్తం 56 గ్రామాల్లో ఉన్న సంగతి మనకు తెలుసు. మొత్తం 762 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో వచ్చే 15 నెలల్లో నిర్మాణం కాబోతున్న ఫ్యూచర్ సిటీ. నిజానికి మనకు శ్రీశైలం రోడ్లో వెడుతుంటే మహేశ్వరం గేట్ దాటిన తర్వాత వచ్చే మొహబ్బత్ నగర్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. సాగర్ రోడ్లో వెళుతుంటే మనకు ఇబ్రాహీంపట్నం తర్వాత వచ్చే ఆగపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఆగపల్లి దగ్గరనే స్టార్ట్ అయిపోతుంది, ఆగపల్లి దగ్గర తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు. అటు మొహబ్బత్ నగర్, కందుకూరు అటువైపు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో 330 ఫీట్ రోడ్డు ఎటు నుంచి వస్తుంటే అక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి లేమూరు అలాంటి ఏరియాలు చూస్తున్నారు. కానీ ఒక విషయం ఇక్కడ మర్చిపోతున్న సంగతి ఏంటంటే చాలామంది అది ఖచ్చితంగా విస్మరించాలని విషయం, అది నెగ్లెక్ట్ చేయరాని విషయం అది. ఎందుకంటే మనకు రంగారెడ్డి కలెక్టరేట్ తర్వాత అంటే రోడ్ నెంబర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వెళుతుంటే తుక్కుగూడ దాటగానే లెఫ్ట్ సైడ్, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల నుంచి వెళుతుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దాటిన తర్వాత, ఆ తర్వాత బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి వెళుతుంటే ఇబ్రాహీంపట్నం గురునానక్ యూనివర్సిటీ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్తో కన్జర్వేటివ్ అండ్ ఫారెస్ట్ ఏరియా ఉంది. మధ్యలో అక్కడక్కడ మాత్రమే పట్టా సర్వే నెంబర్లు ఉన్నాయి. సర్వే నెంబర్లు కొన్ని సర్వే నెంబర్లు మాత్రమే పట్టా భూములు ఉన్నాయి. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే లేమూరు బాగుంటుంది అంటే రోడ్డు దృష్ట్యా పెట్టుకుని అంటున్నారు. కానీ ఆ ప్లేస్లో మీరు తీసుకున్న ఉపయోగం లేని పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక్క రోడ్ ఒకటే వర్కౌట్ కాదు. నేను పదే చెప్తూ ఉంటాను, రోడ్ ఇంపార్టెంటే. కానీ రోడ్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే 15 to 20%. మిగతా 80% ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ పెరగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం గ్రోత్ కారిడార్గా ఏమన్నా డెవలప్మెంట్ చేయబోతుందా, ఏవైనా భూసేకరణ చేసి వాటిని వివిధ సంస్థలకు ఇవ్వడం ద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఏదైనా గొప్ప ప్రాజెక్ట్ అక్కడ రాబోతుందా, గొప్ప ప్రాజెక్ట్ రావడానికి భూముల లభ్యత ఉందా, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉందా, ఇలాంటివి చాలా కీలకం. కానీ చాలామంది వాళ్ళు ఏదో చెప్తుంటారు, దాన్ని చూసి నమ్మేసి ఇది కూడా దగ్గరుంది అదంట్లా అనుకుంటుంటారు. నిజానికి ఫ్యూచర్ సిటీ ఫస్ట్ 14,000 ఎకరాలు 2016 నుంచి 2018 మధ్య ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూములు 14,000 ఎకరాలు ఉన్నది కుర్మిద్ద గ్రామానికి ఆనుకొని, ఆ తర్వాత తాడిపర్తి గ్రామానికి ఆనుకొని, ఆ తర్వాత నానక్ నగర్, నక్కర్తమేడిపల్లిలకు సౌత్ సైడ్ ఉన్నవి ఈ 14,000 ఎకరాలు. ఈ 14,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నవి. వాటిని మాత్రమే ఇమ్మీడియట్గా అంటే వచ్చే 3-4 సంవత్సరాలలో వివిధ కంపెనీలకు ఇవ్వడం ద్వారా అక్కడ ప్యారలల్ సిటీ డెవలప్ చేయడానికి, అది కూడా జీరో పొల్యూషన్ ఉన్న సిటీని డెవలప్ చేయడానికి, ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే సిటీని నిర్మించడానికి, దాంతోపాటు ఒక పక్కా ప్లాండ్ మీన్స్ ఇంటర్నల్ రోడ్లను ముందే డిజైన్ చేసి అవి 40 ఫీటా, 50 ఫీటా, 60 ఫీటా, 100 ఫీటా, 200 ఫీటా అనేది ముందే డిసైడ్ చేసి, ఎక్కడెక్కడన్నా నోటిఫైడ్ వాటర్ బాడీస్ ఉంటాయి అంటే కుంటలు, చెరువులు గనక ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ వాటి చుట్టుపక్కల ఒక రీక్రియేషన్ జోన్గా ఏర్పాటు చేసి రేపొద్దున హైడ్రా లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇలా పక్కా ప్రణాళికతో చేస్తూ మిగిలిన భూములను బిట్స్గా డివైడ్ చేసి వాటిని కంపెనీలకు ఇవ్వడం, ఇది పక్కా మాస్టర్ ప్లాన్ టీజీఐఐసి రూపొందించింది, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇది లాస్ట్ ఇయర్ జూలై 30వ తేదీన అంటే ఇంకొక 20 రోజులైతే ఈ మాస్టర్ ప్లాన్ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ప్రిపేర్ చేసి 20 days అవుతుంది. ఆ ప్లాన్ ప్రకారమే ఆగస్టు 1వ తేదీన స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎగ్జాక్ట్ 16 నెలల్లో అంటే డిసెంబర్ 9, 2025 నాడు స్కిల్ యూనివర్సిటీని విత్ ఆల్ బిల్డింగ్స్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఏదో ఒక బిల్డింగ్ కట్టేసి ఇనాగ్రేట్ చేయడం కాదు, అడావిడి చేయడం కాదు, మొత్తం 8 బిల్డింగ్స్ అవుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్, తర్వాత కాలేజెస్, హాస్టల్స్, ఇవన్నీ కలిపి ఒకేసారి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఒక యూనివర్సిటీ మొత్తం 16 నెలల కాలంలో నిర్మితం అవడం అనేది ఒక అచీవ్మెంట్.
సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఏదో 3 డెవలప్మెంట్స్ చెప్తున్నారు కదా అని చెప్పి మీకు అనిపిస్తుండొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూచర్ సిటీ మీద చాలా మంది అపోహలకు గురై సరైన ప్లేస్ను సెలెక్ట్ చేసుకోకుండా తప్పుడు సెలక్షన్స్ చేసుకుని తమ డబ్బులను డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకుంటున్నారు. అది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. చాలా మంది అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో కోర్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేతిలో ఆల్రెడీ భూములు చేతిలో ఉన్నవి మాత్రమే ప్రజలకు ఇవ్వగలదు. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, నందివనపర్తి కానీ, యాచారం కానీ, సింగారం కానీ, మీర్ ఖాన్పేట కానీ. అక్కడ నిజానికి ఇంకా భూసేకరణ జరగలేదు. మీర్ ఖాన్పేటకు 3 కిలోమీటర్ల దూరంలో భూసేకరణ జరిగింది. నందివనపర్తికి, సింగారంకు సంబంధమే లేదు, యాచారంకు సంబంధమే లేదు. కానీ యాచారం ఇంపార్టెన్స్ ఎలాగంటే, యాచారం ఈ 56 గ్రామాలలో 11 గ్రామాలు యాచారం మండలానికి సంబంధించినవి. అందులో ఫస్ట్ వచ్చేవి కుర్మిద్ద యాచారం మండలమే, తాడిపర్తి యాచారం మండలమే, దాని పక్కనున్న నానక్ నగర్ యాచారం మండలమే, నకర్తమేడిపల్లి యాచారం మండలమే. అటు వెళ్తే మిగతా గ్రామాలకు సంబంధించి ఇంకొక 16,000 ఎకరాలు తీసుకోబోతుంది ప్రభుత్వం. ఆ 16,000 ఎకరాలు నెక్స్ట్ 5 years అంటే ఈ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ అయితే దానికి సంబంధించి స్పీడప్గా అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ మారితే విధి విధానాలు కూడా కొన్ని చేంజ్ అవుతాయి. కానీ అల్టిమేట్గా ఫ్యూచర్ సిటీ ఈజ్ పాసిబుల్. ఎందుకు అంటే ల్యాండ్ అవైలబిలిటీ అటు మాత్రమే ఉంది. దట్టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అటువైపే అందుబాటులో ఉంది. ఇప్పుడు హైదరాబాద్కు వెస్ట్ కానీ, తర్వాత ఈస్ట్ కానీ, తర్వాత నార్త్ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా చాలా దూరం. ఒకటి మైనస్ పాయింట్. రెండో పాయింట్, భూముల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పట్టా భూములు ఎక్కువ ఉన్నాయి, అసైన్మెంట్ భూములు తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ప్రాజెక్టులు ఇవ్వడానికి ముందు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటుంది, ఆ తర్వాత పట్టా భూములను ఫోకస్ చేస్తుంది. సో ఇవాల్టి అప్డేట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అప్డేట్ చెప్తున్నాను. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక విశ్వవ్యాప్తమైన నేమ్ రావడానికి ఒక జాగ్రత్త తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏంటి అంటే, ఒక ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక పర్సన్, తన సంస్థను దిగ్విజయంగా నడిపిస్తున్న ఒక సంస్థకు అధిపతి, ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలకు సంబంధించిన చైర్మన్ ఆనంద్ మహీంద్రకు ఒక క్రెడిబిలిటీ ఉంది, నేషనల్ ఇంటిగ్రిటీ ఉంది. అలాంటి పర్సన్ను స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా పెట్టారు. రైట్. సేమ్ టైం ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏదో వస్తుందో దానికి సంబంధించి కూడా ఒక క్రికెట్ దిగ్గజాన్ని రంగంలోకి దింపుతున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక స్థాయి చర్చలు ఆల్రెడీ ఢిల్లీలో జరిగాయి. న్యూస్ ఫాలో అవుతున్న వారికి తెలుస్తుంది. వాళ్ళకి నేను చెప్పే మ్యాటర్ కొత్త విషయం కాదు, కానీ న్యూస్ ఫాలో కాని వాళ్ళకి ఇది కొత్త విషయం. ఏది అంటే, కపిల్ దేవ్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ కమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆ కమిటీకి ఆయనను చైర్మన్గా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ముందు ఆయన ఒపీనియన్ తెలుసుకోవడానికి, ఆయన అవైలబిలిటీ తెలుసుకోవడానికి, ఆయన టైం స్పెండ్ చేయగలరా లేదా తెలుసుకోవడానికి న్యూఢిల్లీలో ఆయనతో మొన్న రీసెంట్ విజిట్లో రేవంత్ రెడ్డి గారు సమావేశం అయ్యారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, యాక్సెప్టెన్స్ తెలిపారు. కాకపోతే ఆయన కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన క్రికెట్ను వదిలిన తర్వాత గోల్ఫ్కు లింక్ అయ్యారు. ఆయన చాలా మందికి తెలుసు కపిల్ దేవ్ గోల్ఫ్కి సంబంధించి లింక్ అయ్యారని. ఫ్యూచర్ సిటీలో కూడా అమెరికన్ గోల్ఫర్స్ అసోసియేషన్ 200 ఎకరాలలో గోల్ఫ్ కోర్స్ నిర్మాణం చేస్తుంది. 10,000 మందికి అక్కడ ఉద్యోగం కల్పన చేస్తానని ఆల్మోస్ట్ 8 నెలల క్రితం ఒప్పందమైంది. సో ఆయన తన రోల్ని దాంట్లో కూడా అడిగినట్టుగా సమాచారం. అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీకి కమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఆయన లీడ్ చేస్తూనే, ఆ కమిటీని లీడ్ చేస్తూనే గోల్ఫర్స్ అసోసియేషన్కి సంబంధించి దాంట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ పరస్పర అంగీకారం కుదిరితే స్పోర్ట్స్ యూనివర్సిటీ కమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి సంబంధించిన కమిటీకి సారథ్యం కపిల్ దేవ్ వహించబోతున్నారు. ఇది ఫస్ట్ హైలైట్ నేను ఇవాళ చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో. ఇక రెండో పాయింట్, ఇప్పుడు 14,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. ఇంకొక 16,000 ఎకరాలు తీసుకుంటామని ఘంటాపదంగా దాదాపు సంవత్సర కాలంగా ప్రభుత్వం చెబుతుంది. అయితే మధ్యలో లగచర్ల లాంటి ప్లేసుల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కొంతమంది అంటే ఉద్యమకారుల విషయంలో వెనక ఉన్న వేషంలో ఉన్న వాళ్ళు కొంతమంది వెనక ఉండి దాన్ని ప్రోత్సహించి ప్రజలను రెచ్చగొట్టి, మీరు కొద్ది గొడవ చేస్తే భూముల సేకరణ ఆగిపోద్దని చెప్పి రెచ్చగొట్టి ఆల్మోస్ట్ కలెక్టర్ మీద దాడి చేసే లెవెల్ దాకా ఒక రెచ్చగొట్టిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భూసేకరణ మీద దూకుడుగా ముందుకు వెళితే సేమ్ విపక్షాలు అదే డ్రామాస్ ప్లే చేస్తాయి. కాబట్టి ఆ పరిస్థితిని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు జరగబోతున్నది 2 విధాలుగా భూసేకరణ చేస్తున్నారు ఈ 16,000 ఎకరాలకు సంబంధించి. ఒకటి, క్యాష్ ఇస్తారు, దాంతోపాటు ప్లాట్లు ఇస్తారు. ఇదొక విధానం. ఏది? అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించి. అసైన్మెంట్ ల్యాండ్ల మీద హక్కులు భూ యజమానులకు ఉండవు, ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి క్యాష్ ఇచ్చి తర్వాత దానికి సంబంధించిన ప్లాట్లు ఇవ్వడానికి, గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు ల్యాండ్ పూలింగ్ కూడా, అంటే పట్టా భూములు ఇవ్వడానికి చాలా మంది కోర్టులకు ఎక్కుతారు. ఎందుకంటే ఇప్పుడు 14,000 ఎకరాలు కూడా కొన్ని ఇంకా కోర్టు కేసుల్లో ఉన్నాయి.
కొన్ని పెద్ద ఇష్యూస్ కాదు, ఎందుకంటే భూసేకరణ అనేది అంతిమంగా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కొంతమంది డబ్బులు ఎక్కువ కోసం కోర్టులకు అప్రోచ్ కావచ్చు తప్ప ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వక తప్పదు. అది కొన్ని రోజులు డిలే అవుతుంది తప్ప ఇవ్వక తప్పదు. సో అట్లాగే ఇప్పుడు ఈ 16,000 ఎకరాలలో దాదాపు 12,000 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే 4.5 ఎకరాలకు పైగా దాదాపు పట్టా భూములు ఉన్నాయి. పట్టా భూములకు సంబంధించి వాళ్ళు మళ్ళీ ఇదే ప్రొటెస్ట్ అని చెప్పి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి దాన్ని ముందే అవాయిడ్ చేయడానికి పట్టా భూములకు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని, అసైన్మెంట్ భూములకేమో ల్యాండ్ అక్విజిషన్ భూ సేకరణ, భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ ఏది పట్టా భూములకు సంబంధించి. దీనికి ఏం చేయబోతున్నారంటే డెవలప్ చేసిన తర్వాత వాళ్లకు ఆ కమతాన్ని బట్టి ఎకరాకు 1,500 గజాలు వస్తుందా 1,600 గజాలు వస్తుందా అది భూ యజమానులకు ఇచ్చి మిగతా 1000 గజాలు ప్రభుత్వం తీసుకొని వాటిని పూల్ చేసి వివిధ సంస్థలకు ఇవ్వడం ద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం ప్రయత్నం చేయబోతుంది. ఇది రెండో హైలైట్. రైట్, రెండు ప్రధానమైన హైలైట్స్ ఇంత క్లియర్గా మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇక దీంతో పాటు మనందరికి గుర్తుంది, ఏప్రిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్ళారు. జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ మరుబోని అనే సంస్థతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ మాత్రమే అయింది. అంటే 1,000 కోట్ల రూపాయలు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అయింది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఆ కంపెనీ MOU చేసుకోవడానికి ఈ నెలలోనే, అంటే జూలై నెలలోనే ఇండియాకు వస్తుంది. ఆ ప్రతినిధులకు సంబంధించి ఇండియాకు వస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు సైన్ MOU. ఆ రోజేమో జస్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జరిగింది. ఎప్పుడంటే ఇది ఏప్రిల్ 16 నుంచి 22 మధ్య రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు జరిగింది ఏంటంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ మాత్రమే సంతకం జరిగింది. మరుబోని కార్పొరేషన్ తో ఫ్యూచర్ సిటీకి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం. సో ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం వాళ్ళు MOU సైన్ చేయడానికి ఈ నెలలో, అంటే జూలై నెలలో ఇండియాకు వస్తున్నారు ఆ మరుబోని సంస్థకు సంబంధించిన ప్రతినిధి బృందం. ఇవి 3 హైలైట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒకటి వచ్చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కమిటీకి కపిల్ దేవ్ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్. ఎందుకంటే ఆయన పెట్టిన షరతు కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది కాబట్టి అది ఓకే అనుకుంటే అప్పుడు గోల్ఫర్స్ దానికి సంబంధించి ఆయన ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటున్నారు. ఒకవేళ జరిగితే ఆయనది జరుగుతుంది. రెండోది ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి, ఒకటి అసైన్మెంట్ ల్యాండ్ తీసుకునే క్రమంలో వాళ్లకు క్యాష్ తో పాటు ప్లాట్లు ఇవ్వడం అనేది ఒక ఎత్తుగడ. రెండోది ల్యాండ్ పూల్ చేయడానికి, అంటే పట్టా ల్యాండ్ పూల్ చేయడానికి వాళ్ళ షేర్ను ఇవ్వడం ద్వారా, అంటే వాళ్ళు సంతోషంగా ముందుకు రావడానికి వారికి వాటా. అంటే ఇప్పుడు ఎకరం పూర్తిగా పోయిందంటే బాధ ఉంటుంది, కానీ ఆ ఎకరంలో మళ్ళీ 1,600 గజాలు తమకే ఉండబోతున్నాయి అంటే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సరౌండింగ్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వస్తాయి. ఇప్పుడు మామూలు భూములుగా వాటి వాల్యూ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఉంటే రేపు పొద్దున డెవలప్ కనుక వచ్చి పక్కన ప్రాజెక్టులు కనుక వస్తే ఆ భూముల వాల్యూ, ఆ వాళ్లకు మిగిలే ఆ 1,600 గజాల వాల్యూ అమాంతం పెరుగుతుంది. కాబట్టి వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ఇదొకటి. మూడోది, మరుబోని సంస్థ ఏదైతే ఏప్రిల్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిందో, అంటే ఆసక్తి కనబరిచిందో, ఇవాళ MOU చేసుకోవడానికి ఇండియాకు రాబోతుంది ఆ ప్రతినిధి బృందం ఈ నెలలో. ఇవి 3 హైలైట్స్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను వివరించదలుచుకున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నిజమైన నిఖార్సైన ఫస్ట్ ఫేజ్ వచ్చే 5 ఏళ్లలో రాబోతున్న నిర్మాణం కాబోతున్న ఫ్యూచర్ సిటీకి అత్యంత చేరువలో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తున్నాను. ఆ ఏరియాలో నేను విత్ గవర్నమెంట్ డాక్యుమెంట్తో ప్రూఫ్ చూపిస్తాను. అది చూసి ఓకే అనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయండి. నాకు 3-4 వెంచర్స్ ఉన్నాయి, నియర్ బై ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే 4-5 ఏళ్లలో డెఫినెట్గా డెవలప్ అయ్యే ప్లేస్. 10 ఏళ్ళు అంత నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆ ఏరియా ఫిలప్ అయిన తర్వాత, ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత ఆ ఏరియా నేను సజెస్ట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ త్వరితగతిన తక్కువ కాలంలో మీ ఇన్వెస్ట్మెంట్కు మంచి అప్రిషియేషన్ రావాలంటే మాత్రం ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు దగ్గరైన, వీలైనంత దగ్గరున్న వెంచర్లలో ఇన్వెస్ట్ చేయమని నేను అడ్వైస్ చేస్తున్నాను. దాంతోపాటు శ్రీశైలం హైవే కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. శ్రీశైలం హైవేలో కూడా రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. రైట్ ఫ్రమ్ మహేశ్వరం నుంచి మొదలు పెడితే మహేశ్వరం, కందుకూరు, కడతాలు అప్ టు అమన్గల్ దాకా కూడా వేరియస్ ప్రైసెస్ లో మనకు వెంచర్లు ఉన్నాయి. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి లీగల్ పరమైన సమస్యలు లేని, లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నవి, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాటికి సంబంధించి నేను ప్రీవియస్ వర్క్ చేసిన తర్వాతనే మీకు నేను చూపిస్తాను. Right, you can trust me, you can lean on me in selecting ventures. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.